అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర అర్-రెహమాన్ 1వ ఆయత్ నుంచి 25వ ఆయత్ వరకు 1వ రుకు. అర్-రెహమాన్ ఈ ఖురాన్ని బోధించాడు. ఆయనే మానవుణ్ణి సృష్టించాడు. అతనికి మాటలాడటం నేర్పించాడు. సూర్యుడు చంద్రుడు ఒక లెక్కకు కట్టుబడి ఉండగా నక్షత్రాలు వృక్షాలు అన్నీ సజ్దాలో మోకరిల్లి ఉన్నాయి. ఆకాశాన్ని ఆయన సమున్నతపరిచాడు, త్రాసును నెలకొల్పాడు. దీని ఆవశ్యకత ఏమిటంటే మీరు తులమానంలో కలుగజేసుకోరాదు, న్యాయబద్ధంగా ఖచ్చితంగా తూయాలి, తక్కెడలో దండ కొట్టరాదు. భూమిని ఆయన సకల జీవరాశుల కొరకు నిర్మించాడు. ఇందులో ఇతోధికంగా అన్ని రకాల రుచికరమైన పండ్లున్నాయి. ఖర్జూరపు చెట్లున్నాయి, వాటి పళ్ళు పొరల్లో చుట్టి ఉన్నాయి. రకరకాల ధాన్యాలు ఉన్నాయి, వాటిలో పొట్టు ఉంటుంది, గింజ ఉంటుంది. కాగా జిన్నులు మానవుల్లారా, మీరు మీ ప్రభువు అనుగ్రహించిన ఏ వరప్రసాదాలను కాదని అంటారు? మానవుడిని ఆయన పెంకు మాదిరిగా ఎండిన మురిగిన మట్టిగారతో సృజించాడు. మరి జిన్నులను అగ్నిజ్వాలతో సృష్టించాడు. కాగా జిన్నులు మానవులారా, మీరు మీ ప్రభు సృజించిన ఏ సృష్టి మహిమల వైచిత్రిని కాదని తిరస్కరిస్తారు? ఇరుతూర్పులు ఇరుపడమరలు అన్నింటి స్వామి పోషకుడు ఆయనే. కాగా జిన్నులు మానవులారా, మీరు మీ ప్రభు సృష్టిని దేన్నని ఆబద్ధీకరిస్తారు? 2 సముద్రాలను పరస్పరం కలుసుకునేందుకు ఆయన వదిలిపెట్టాడు. అయినా వాటి మధ్యన ఒక తెర అడ్డంగా ఉంది. అవి దాన్ని జవదాటవు. కాగా జిన్నులు మానవులారా, మీరు మీ ప్రభు సృష్టిలోని ఏ మహిమల్ని కాదని అంటారు? ఈ సముద్రాల నుండి ముత్యాలు పగడాలు వెలికి వస్తాయి. కాగా జిన్నులు మానవులారా, మీరు మీ ప్రభు సృష్టిలోని ఏ అద్భుతాలను కాదని త్రోసిపుచ్చుతారు? మరి ఈ ఓడలు అయినవే, అవి సముద్రంలో కొండల్లా ఎత్తుగా లేచి ఉన్నాయి. కాగా జిన్నులు మానవులారా, మీరు మీ ప్రభువు చేసిన ఏ మహోపకారాలను కాదని అంటారు? 1వ వివరణ. అంటే ఈ ఖురాన్ బోధన ఏ మానవుని సృజన కాదు. దీని బోధకుడు స్వయాన దయామయుడైన దేవుడు. ఈ సందర్భంలో దైవం ఈ బోధన ఎవరికి అందజేశాడు అన్న విషయం వివరించే ఆవశ్యకత ఏదీ లేదు. జనులు దీన్ని మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోటితో వింటున్నారు. అందువల్ల పరిస్థితుల ద్వారా వచనాల ఉద్దేశం దానంతటా అదే వ్యక్తమవుతూనే ఉంది. ఈ బోధనలు మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అందజేయబడ్డాయని ఈ వాక్యంతో ప్రారంభించడంలో గల తొలి ఉద్దేశం ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా దీని రచయిత కాదు అని తెలుపడం. ఈ బోధనలు అందజేసేవాడు పరమప్రభువైన దేవుడు అన్నది. అదనంగా మరో ఉద్దేశం కూడా ఉంది. దాన్ని రహమాన్ అన్న పదం సూచనప్రాయంగా తెలుపుతోంది. ఈ బోధన అల్లాహ్ వద్ద నుండి వచ్చిందని, ప్రవక్త సృజన కాదని చెప్పడమే. అవసరమైతే అల్లాహ్ స్వంత నామం వదిలిపెట్టి మరో గుణనామం వాడటం అవసరమయ్యేది కాదు. గుణవాచకమే ప్రయోగించదలిస్తే కేవలం ఈ విషయాన్ని చెప్పడానికి దైవ నామాలలో ఏ పేరునైనా ప్రయోగిస్తే సరిపోయేది. కానీ అల్లాహ్ సృష్టికర్త పోషణకర్త ఈ బోధన అందజేశాడు అనడానికి బదులు ఈ ఖురాన్ బోధన అర్-రెహమాన్ అందజేసినదని అనడం జరిగిందంటే దానంతటా అదే ముందుకు వచ్చిన విషయం ఏమిటంటే, దాసుల మార్గబోధన కొరకు దివ్య ఖురాన్ను అవతరింపజేయటం పూర్తిగా అల్లాహ్ కారుణ్యం వల్లనే జరిగింది. ఆయన తన సృష్టి రాశి మానవుల ఎడల అపారమైన దయగలవాడు కావటాన ఆయన మిమ్మల్ని చీకట్లలో తచ్చాడటానికి వదిలివేయడాన్ని ఇష్టపడలేదు. ఆయన కారుణ్యం కోరిన ఆవశ్యకత వల్ల ఆయన ఈ ఖురాన్ని పంపి మీకు ప్రపంచంలో సన్మార్గ గమనానికి, పరలోకంలో మీ సాఫల్యానికి ఆధారభూతమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు.
మరో విధంగా చెప్పాలంటే పరమోన్నత ప్రభు అల్లాహ్ మానవుని సృష్టికర్త కనుక తన సృష్టితాలకు మార్గదర్శకత్వం వహించడం, అవి తమ ఉనికి లక్ష్యాన్ని నెరవేర్చటానికి అవసరమైన దారి చూపడం సృష్టికర్త బాధ్యత. అందువల్ల అల్లాహ్ పక్షాన ఈ ఖురాన్ బోధనలు అవతరించడం కేవలం ఆయన కారుణ్య గుణం వల్ల మాత్రమే కాదు, ఆయన సృష్టికర్త అయినందుకు తప్పనిసరిగా సహజంగా తారసిల్లే ఆవశ్యకత కూడా. సృష్టికర్త తన సృష్టితాలకు దారి చూపకపోతే మరెవరు చూపుతారు? సృష్టికర్తే మార్గదర్శకత్వం వహించకపోతే మరెవరు చేయగలరు? ఇది సృష్టికర్తకే ఒక లోపం కాదా? ఏ వస్తువుకు అయినా ఉనికినిచ్చాడో దానికి దాని ఉనికి ఉద్దేశాన్ని నెరవేర్చే దారి విధానం తెలుపకపోవడం లోపం కాదా? కాగా వాస్తవానికి అల్లాహ్ వద్ద నుండి మానవుని మార్గబోధనకు ఏర్పాటు జరగడం ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఇటువంటి ఏర్పాటు ఆయన పక్షాన జరగకపోవడమే ఆశ్చర్యకరమైన విషయం. విశ్వం మొత్తాన ఏ వస్తువును కేవలం సృష్టించి వదిలిపెట్టలేదు ఆయన. దానికి అత్యంత అనుకూలమైన రూపాన్ని ఇచ్చాడు. తద్వారా అది ఈ ప్రకృతి వ్యవస్థలో తన వాటా బాధ్యతను నెరవేర్చే యోగ్యత కలిగి మసులుకోగలుగుతుంది. దానికి ఆ పని నెరవేర్చే విధానాన్ని నేర్పాడు. స్వయంగా మానవుని శరీరంలోని ఒక్కొక్క రోమము, ఒక్కొక్క కణము, సెల్ అది మానవ శరీరంలో చేయవలసిన పనేమిటో నేర్చుకొని మరీ పుట్టింది. అలాంటప్పుడు స్వయాన మానవుడు తన కర్తబోధనలకు మార్గదర్శకత్వానికి నోచుకోకుండా దాన్ని ఆపేక్షించకుండా ఎలా ఉండగలడు? దివ్య ఖురాన్లో ఈ విషయాన్ని విభిన్న చోట్ల విభిన్న రీతుల్లో బోధపరచడం జరిగింది. 92 అల్లైల్ 12లో ఇన్నా అలైనా లల్ హుదా మార్గదర్శకత్వం మా బాధ్యత అని, 16 అన్నహల్ 9లో వ అలల్లాహి హసదు సబీలి ఓ మిన్హా జాబిరున్ సన్మార్గం చూపడం అల్లాహ్ బాధ్యత, వక్రమార్గాలైతే అనేకమున్నాయి అని ఉంది. తాహా సూరాలో ప్రస్తావన వస్తుంది. హజరత్ మూసా అలైహిస్సలాం నోట దైవదౌత్య సందేశం విన్నప్పుడు ఫిరౌన్ ఇంతగా అడుగుతాడు, నా వద్దకు సందేశహరుని పంపే నీ ప్రభువు ఎవరు అని. అప్పుడు మహానీయ మూసా అలైహిస్సలాం సమాధానంగా రబ్బునల్లజీ ఆత కుల్లా షయ్యిన్ ఖల్ఖహు సుమ్మా హదా, ప్రతి వస్తువుకు దాని ప్రత్యేక రూపాన్ని నిర్మాణాన్ని ప్రసాదించినవాడు, దానికి మార్గం చూపినవాడే మా ప్రభువు. 20 తాహా సూరా 47-50 ఆయట్లు అని అంటారు. అంటే ఉనికిపాటు వ్యవస్థలో తన వంతు బాధ్యతను నెరవేర్చేందుకు అవసరమైన విధానాన్ని ప్రతి వస్తువుకు నేర్పినవాడు అన్నమాట. ఈ వాదనే ఒక నిష్పక్షపాత బుద్ధి గల వ్యక్తికి తృప్తినివ్వగలదు. మానవ మార్గబోధనకు పరమప్రభు వద్ద నుండి దైవ సందేశహరులు గ్రంథాలు రావడం అన్నది ప్రకృతి ధర్మం కోరే ఆవశ్యకత. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అర్-రెహమాన్ 1వ ఆయత్ నుంచి 25వ ఆయత్ వరకు 1వ రుకు. అర్-రెహమాన్ ఈ ఖురాన్ని బోధించాడు. ఆయనే మానవుణ్ణి సృష్టించాడు. అతనికి మాటలాడటం నేర్పించాడు. సూర్యుడు చంద్రుడు ఒక లెక్కకు కట్టుబడి ఉండగా నక్షత్రాలు వృక్షాలు అన్నీ సజ్దాలో మోకరిల్లి ఉన్నాయి. ఆకాశాన్ని ఆయన సమున్నతపరిచాడు, త్రాసును నెలకొల్పాడు. దీని ఆవశ్యకత ఏమిటంటే మీరు తులమానంలో కలుగజేసుకోరాదు, న్యాయబద్ధంగా ఖచ్చితంగా తూయాలి, తక్కెడలో దండె కొట్టరాదు. భూమిని ఆయన సకల జీవరాశుల కొరకు నిర్మించాడు. ఇందులో ఇతోధికంగా అన్ని రకాల రుచికరమైన పండ్లున్నాయి. ఖర్జూరపు చెట్లున్నాయి, వాటి పళ్ళు పొరల్లో చుట్టి ఉన్నాయి. రకరకాల ధాన్యాలున్నాయి, వాటిలో పొట్టు ఉంటుంది, గింజ ఉంటుంది. కాగా జిన్నులు మానవుల్లారా, మీరు మీ ప్రభువు అనుగ్రహించిన ఏ వరప్రసాదాలను కాదని అంటారు? మానవుడిని ఆయన పెంకు మాదిరిగా ఎండిన మురిగిన మట్టిగారతో సృజించాడు.
మరి జిన్నులను అగ్నిజ్వాలతో సృష్టించాడు. కాగా జిన్ను